బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత నిఖిల్ కావ్యతో కలుస్తాడా లేదా అనే విషయం పైన చాలా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కని అభిమానులకి అదొక పెద్ద సవాలని చెప్పాలి. ఎందుకనంటే అటు నిఖిల్ ఫేవరబుల్‌గా ఉన్నప్పటికీ కూడా ఇటు కావ్య మాత్రం కొంచెం దూరంగానే ఉంటుంది. అయితే ఈ క్రమంలో నిఖిల్, కావ్య విషయంలో తేజు, అమర్‌లు ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నారంటే అవుననే అర్థమవుతుంది. రాబోయే కాలంలో 'ఆహా' ఛానెల్‌లో కానీ, అలాగే వేరే ఇంకొక ఛానెల్‌లో ఒక ప్రెస్టీజియస్ డాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే అటు నిఖిల్‌ని, ఇటు కావ్యని ఇద్దరిని కూడా కలిపి పెయిర్‌గా డాన్స్ వేయాలని, అంతేకాకుండా అంటే అన్నపూర్ణ స్టూడియోస్ 57 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక అందరిని కలిసి ఒక డాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలని అనుకుంటున్నారు. నిఖిల్ ఒప్పుకున్నప్పటికి కూడా కావ్య ఒప్పుకోకపోవడంతో తేజు, అమర్ ఇద్దరూ కలిసి నిఖిల్‌తో డాన్స్ వేయడానికి అక్కడ ఒప్పుకున్నట్టు తెలుస్తుందనమాట. సో, ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే నిఖిల్, కావ్య విషయంలో అమర్, తేజులు చాలా అంటే చాలా అద్భుతమైన ఐడియా వేశారు. అదేంటి అంటే గతంలో 'నీతోనే డాన్స్‌తో' కొరియోగ్రఫీ చేసిన క్రమంలో ఆ కొరియోగ్రాఫర్ చేత అడిగించి ఎట్లాగైనా సరే నిఖిల్, కావ్య మళ్ళీ స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అటు అమర్, తేజుతో పాటుగా కొరియోగ్రాఫర్ కూడా పట్టుపట్టడంతో ఇక తేజు దానికి ఒప్పుకున్నట్టు అర్థమవుతుంది. కాకపోతే 2 ప్రోగ్రామ్స్ నిఖిల్‌తో కలిసి డాన్స్ చేస్తుందా? లేకపోతే సింగిల్ ప్రోగ్రామ్ అనే విషయం పైన క్లారిటీ లేదు కానీ, మొత్తానికైతే మాత్రం ఇద్దరు వ్యక్తులు కలిసి డాన్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలు తొలగిపోతాయని చెప్పొచ్చు.